అందరికీ నమస్కారం. శ్రీ పొట్లపాడు రామయోగి గారి జీవిత విశేషాలను వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవల్లపల్లి. అక్షరాలు నేర్వని అమాయకుడు అమ్మలకన్నా అమ్మ నెనరుకు పాత్రుడైతే ఆధ్యాత్మిక రంగంలో ఆత్మారాముడై ఆశ్రితులకు దేవుడవుతాడు. అలా దేవుడైన వారిలో పొట్లపాడు రామయోగి ఒకరు. ఒంగోలు జిల్లా మార్కాపురం తాలూకాలో త్రిపురాంతకం గొప్ప క్షేత్రం. దానికి 2 క్రోసుల దూరాన అడవిలో గొల్లపల్లె అనేది ఒక కుగ్రామం. అక్కడి నిరుపేద గొల్ల దంపతులకు 1812వ సంవత్సరం పుట్టిన రామయ్య ఏడాది శిశువప్పుడే తండ్రి చనిపోయాడు. కూలీ నాలీ చేసి తల్లి రామయ్యను సాకింది. 10 ఏళ్ల ఈడు వచ్చిన పరధ్యానంగా ఉండే రామయ్యను చూసి ఆ తల్లి దిగులు పడుతూ ఉండేది. 1822వ సంవత్సరం వర్షాలు పడక పంటలు పండలేదు. అడవుల్లో గడ్డి కరువై పశువులు కటకట పడ్డాయి. 100 ఆవులు మేకలు ఉన్న ఒక గృహస్థు పల్నాడు తాలూకా గుత్తికొండ అడవులలో పచ్చి పూరికి కొరత లేదని తెలిసి 4 కాపరులను తన పశువులను తోలుకొని పోయాడు. ఆ 4 మన రామయ్య ఒకడు. రామయ్య జీతం కేవలం కడుపుకు తిండి మాత్రమే. గుత్తికొండ బెల్లం సుప్రసిద్ధం. ఆలకాపరులు ఆ చీకటి బిల్లంలోకి దీపం తోడుగా పోయి మంచినీళ్లు తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా చాలా దూరం పోతే 100 ఏళ్లుగా తపస్సు చేసుకుంటున్న యోగులు ఉంటారని వాడుక. అయితే అది సాధారణ మానవులకు దుర్గమం. ఒకనాడు రామయ్య దీపం మంచినీటి తాబేటి బుర్ర పట్టుకొని నీళ్లకు పోతే కొలను నుండి మాటలు వినపడ్డాయి. ఆ మాట్లాడే వారిని చూడాలనే కుతూహలంతో రామయ్య నీట మునిగి మరొక బిలం గుండా కొంత దూరం పోయి మణికాంతులు మిరుమిట్లు గొలిపే విశాలమైన గుహలో చేరాడు. అక్కడ దిగంబర యోగులు 7 మాట్లాడుకుంటూ ఉంటే చూసి నివ్వెరపోయాడు. వారి దృష్టి రామయ్యపై పడింది. వాళ్ళు నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం బాలయోగి అన్నారు. అందులో ఒక ఆయన రామయ్యను పిలిచి నెత్తిపై చేయి ఉంచి కొంతసేపు ధ్యానముద్ర వహించాడు. రామయ్యలో దివ్య శక్తి నిండింది. ఆ యోగి తన గోటితో రామయ్య తొడను లోతుగా చీరి అందులో ఏదో ఒక ఓషధి ఉంచి అరచేత రాశాడు. వెంటనే గాయపు మచ్చ లేకుండా పోయింది. ఆ యోగులు రామయ్యతో, నీవు కారణజన్ముడవు, నీకు ఆకలి తప్పులు ఉండవు, దివ్య జ్ఞాన సముపార్జితుడవై దిగంబరిగా సంచరిస్తూ ఆర్తుల కష్టాలు తీర్చి జిజ్ఞాసువులకు జ్ఞానోదయం కలిగించు. నీ మూలంగా లక్షల జనం తరిస్తారు. నీ జ్ఞాననేత్రంలో మా ఆత్మస్వరూపాలు దర్శించగలవు. అవసరమైతే మమ్మల్ని తలచినప్పుడు వస్తాం. నీ సంచార కాలం ముగిసి జీవ సమాధి చెంది కూడా భక్తులను ఆదుకుంటావు. నీవు ఈ మడుగులో మునిగి నీకిష్టమున్న చోట తేలగలవు అంటూ దీవించి తిరోహితులైనారు. దివ్య తేజో జ్ఞానములు నింపుకొన్న రామయ్య నీట మునిగి మరుక్షణంలో త్రిపురాంతకం కొండ దిగువన చెరువులో కొలువు తీరిన బాలా త్రిపుర సుందరి ఆలయంలో తేలాడు. అమ్మ చెంత తపస్సు చేయడం దైవ నిర్ణయం అనుకొని నిద్ర ఆహారం అవసరం లేకుండా 12 ఏళ్ళు దీర్ఘ తపస్సు చేశాడు. అమ్మ అనుగ్రహించింది. రామయ్య సిద్ధయోగి అయ్యాడు. మందిరం వెలువడిన రామయ్య మాయ నిజం
జై త్రిపుర సుందరి అంటూ దిగంబరంగా ఊళ్ళు తిరిగేవాడు. రామయ్య పిచ్చివాడు అనుకున్నారు జనం. చిన్నపిల్లలు రాళ్ళు విసిరితే అవి రామయ్యకు మల్లెపూల వలె తాకేవి. చూసే పెద్దలు పిల్లలను అదిలిస్తుంటే రామయ్య వద్దు అనేవాడు. ఇలా ఎన్నో గ్రామాలు తిరిగి 1848వ సంవత్సరం మళ్ళా గుత్తికొండ బిలం వద్ద చేరి కొంతకాలం ఉన్నాడు. గుంటూరు నల్లమస్తాను, చేజెర్ల తుంగదుర్తి బుచ్చయ్య, ధర్మవరం చిరుమావిళ్ళ సుబ్బదాసు, సత్తెనపల్లి ఫిరోజీ మహర్షి మొదలైన వారు మన రామయోగిని గుత్తికొండ బిలం వద్ద తరచుగా కలుసుకునేవారట. గుత్తికొండ బిలం దేవస్థానం అగ్రహారికుల ఆధీనంలో ఉండేది. అక్కడి బ్రాహ్మణ్యం దిగంబరి రామయ్య వస్తే తిట్టి తరిమేవారు. ఒకనాడు రామయ్య కొండపైన ధ్యానమగ్నుడై ఉన్నప్పుడు పురోహితులు వచ్చి తిట్ల వర్షం కురిపించారు. ఆయన మాయ నిజం అంటూ బిలం వైపు పోతుంటే వాళ్ళు నిరోధించి కొట్టడానికి చేతులెత్తారు. మాయ నిజం అంటూ రామయ్య కేకలు వేస్తూ అరిచాడు. ఎత్తిన చేతులు ఎత్తినట్లే కట్టెబారి నోళ్లు మూతపడిన బ్రాహ్మణులతో రామయ్య, ఓ మాయలారా, నేనిక్కడ ఉండదలుచుకుంటే నన్ను మీరు అడ్డుకోలేరు. ఈ పుణ్యస్థలంలో మీ అధికారం శాశ్వతం కాదు. మీ ఆధిపత్యం పోయే దినాలు వచ్చాయి. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయే సమయం వచ్చింది. మాయ నిజం, త్రిపుర సుందరి అంటూ బిలంలోకి వెళ్ళిపోయాడు. తరువాత బ్రాహ్మణులు ఎప్పటిలాగా క్రిందికి దిగాయి వాళ్ళ చేతులు. రామయోగి గుత్తికొండ బిలంలో ఎంతకాలం తపస్సు చేశాడో, ఎక్కడెక్కడ తిరిగాడో. ఈనాటి ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో 1862వ సంవత్సరం ఒక వేకువజామున చేరి మాయ నిజం, జై త్రిపుర సుందరి అంటూ వీధులు తిరుగుతున్నాడు. 50 ఏండ్ల ఆ దిగంబరిని చూసి గ్రామీణులు పిచ్చివాడు అనుకున్నారు. కొంటె పిల్లలు రామయోగి మాటలకు వంత పాడుతూ రాళ్లతో కొడుతున్నా ఆయనకు దెబ్బలు తగిలేవి కావు. కొందరు పెద్దలు సానుభూతితో ఆ పిల్లలను దండిస్తుంటే, మాయా, ఆ మాయలను ఏమీ అనవద్దు, నాకేమీ కాదు మాయా అంటూ వారించి గ్రామమంతా తిరిగి మధ్యాహ్నం ఊరి బయటికి వెళ్ళిపోయారు. కొందరు ఆ దిగంబరి 10-15 సంవత్సరాలు పూర్వం తమ గ్రామానికి వచ్చినట్లు గుర్తించారు. రామయ్య 2 దినాల తరువాత మళ్ళీ గ్రామంలోకి వచ్చి ఎవరు బువ్వ పెడతామన్నా తినలేదు. వారం దినాలు తిండి తిప్పలు లేకుండా తిరుగుతూ ఉండగా గమనించిన కొందరు రామయ్య యోగ సంపన్నుడు అన్నారు. ఆయన చేతిలో చొంగ ఉండటం, చేతికందిన ఆకు నలిపి పెట్టి నిప్పు లేకుండా పొగ పీల్చి నవరంధ్రాల ద్వారా విడుస్తుంటే చూసిన వారు ఆయన సిద్ధపురుషుడు అని విశ్వసించారు. వీధులు తిరుగుతున్న ఆ మహానుభావుని చూసిన రైతులు భయభక్తులు నెరపినారు. ఒకనాడు ఉదయం పొట్లపాడు చెరువు కట్టపై గుబురుగా పెరిగిన వేప చెట్టు కింద కూర్చుని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ మూగిన తుంటరి పిల్లలు ఆయనను రాళ్లతో కొడుతున్నారు. అటు నుండి పోతున్న గ్రామం మోతాదు గోలందార్ పెదసాహెబ్ పిల్లల్లో ఒకణ్ణి పట్టుకొని దండిస్తుంటే రామయోగి లేచిపోయి, ఆగుమాయా, కొట్టబోకు అని నివారించాడు. కోలంగార్ కోపంతో, నీ చావు నువ్వు చావు అంటూ పోబోతుంటే రామయోగి ఆపి, ఆ మాయలను నేను శపిస్తే ఈ ఆకుల్లాగా రాలిపోరు అంటూ నేలవ్రాలిన పండుటాకులు చూపాడు. పెదసాహెబ్, నీ శాపానికి వాళ్ళు చస్తారా? నీవే వాళ్ళ చేతుల్లో చస్తావు అని పోబోతుంటే
మరలా ఆపి తీక్షణంగా ఆ చెట్టు వైపు చూసి రాలు అన్నారు. వెంటనే వేప చెట్టు ఆకులన్నీ ఒక్క క్షణంలో క్రిందకు రాలిపోయాయి. గోలందార్ నిలువెల్లా వణికిపోయి పాదములపై పడి ఏడ్చాడు. ఇంతలో గ్రామ మనసబ్ దేవసాని సుబ్బారెడ్డి, కరణం అచ్యుతన్న, వెంకటన్న మరో నలుగురు వచ్చి అక్కడి అద్భుతం చూసి రామయోగి పాదాలపై వ్రాలిపోయారు. గ్రామస్థులంతా సమావేశమై రామయోగి మహామహిమాన్వితుడు అని ఆయనను పూజిస్తూ గ్రామంలో నిలుపుకోవడం శ్రేయస్కరమని తీర్మానించుకున్నారు. కొంటె పిల్లలు అల్లరి మాని ఆయన వెంట తిరుగుతూ తాతా అని సంబోధించేవారు. రామయోగి వారికి వీధిలోని రాళ్ళు ఏరి ఇస్తే అవి కలకండ ముక్కలయ్యేవి. వారు ఆ కలకండ తింటూ తాతను వెన్నంటి తిరుగుతూ కేరింతలు కొట్టేవారు. ఒకనాడు రామయోగి కురిచేడు శివాలయంలో ధ్యానమగ్నులై ఉండగా మూగిన జనం మధ్యలో పర్యటనకై వచ్చిన మద్రాసువాసి కుమారస్వామి తహసీల్దార్ చేరి వేచియున్నాడు. రామయోగి తహసీల్దార్తో, మాయా, నీ చెల్లెలు తాయమ్మ జబ్బుపడి నీ ఇంటికి వచ్చింది. నీవు వెంటనే మద్రాసుకు పో. ఆ బిడ్డకేమీ కాదులే, ఆందోళన పడకు అన్నాడు. కుమారస్వామి రామయోగి పాదాలంటి మరునాడు మద్రాసు చేరుకున్నాడు. స్వామి చెప్పినట్లే 2 దినాలు పూర్వమే తీవ్ర జ్వరంతో అన్న ఇంటికి వచ్చిన వితంతువు తాయమ్మ నిన్నటి ఉదయం అపస్మార స్థితిలో ఉండగా కలలో ఒక దిగంబర యోగి వచ్చి దీవించిపోయిన తరువాత జ్వరం తగ్గింది అని చెప్తే విన్న కుమారస్వామి ఆశ్చర్య ఆనందాలకు అవధుల్లేవు. ఆమె అన్నగారి అనుమతితో కురిచేడుకు వచ్చి తనకు స్వప్నంలో సాక్షాత్కరించి దీవించిన యోగి ఆయనే అని గుర్తించి అచ్చట మోగిన వారికి తన కథ వినిపించి 2 పిల్లలతో స్వామి సేవలో శాశ్వతంగా పొట్లపాడులో ఉండిపోయింది. పొట్లపాడు రామాలయం వద్ద బీడులో నాగచెముడు నిలువెత్తు గుట్టలున్నాయి. గుట్టకు నోరేసి గుబ్బలు, ఒక్కొక్క గుబ్బకు 10 కొలది 2 అంగుళాల ముళ్ళు ఉన్నాయి. వాటిని ఎవరూ తాకరు. ఒక మాఘశుద్ధ ఏకాదశి నాడు రామయోగి ఆ గుట్టలను చేతితో పెరికి చెయ్యగా అమర్చి దానిపై ఎర్రని ఎండలో నిశ్చలంగా పడుకున్నాడు. బొద్దుల తాయమ్మ మరికొందరు వచ్చి రామయోగి చనిపోయినాడు అనుకున్నారు. 2 గంటల తరువాత రామయోగి దిగ్గున లేచి వచ్చాడు. ఆయన శరీరానికి ఒక్క ముల్లైనా గుచ్చుకోలేదు, నువ్వు కూడా అంటుకోలేదు. ఒక కార్తీక పౌర్ణమి ఉదయం 7 గంటలప్పుడు పొట్లపాడు తూర్పు వీధి దిగుడు బావి నుండి నీళ్లు తెచ్చుకుంటున్న జనులు చూస్తూ ఉండగా రామయోగి మాయా నిజం అంటూ బావిలో దూకారు. ఎంతకు పైకి రాలేదు. ఈ వార్త తెలిసిన మనసబ్, పెదకాపు, కరణం, మోతాదు, తాయమ్మ వచ్చి మధ్యాహ్నం దాకా చూసి వెళ్ళిపోయారు. అందరూ రచ్చబండ వద్ద చేరి ఆ విషయం చర్చిస్తూ ఉండగా రామయోగి పడమటి వీధి బావి మెట్లెక్కి బండపై కూర్చున్నారు. అచ్యుతన్న, వెంకట నారాయణప్ప అడిగితే స్వామి తూర్పు బావిలో మునిగి గుత్తికొండ బిలంలో గురుస్వాములను దర్శించి వచ్చినాము అన్నారు. అడ్డదారిన పోయిన గుత్తికొండ 6 ఆమడల దూరం. అందరూ ఆశ్చర్యచకితులై తమకు కూడా గురుస్వాముల దర్శనం చేయించండని కోరితే వారు రూపరహితులైన దివ్యాత్మ స్వరూపులు, మీరు దర్శించలేరు అన్నారు. ఒక బావిలో మునిగి మరొక బావిలో తేలే చమత్కారమైన చూపండి అంటే కార్తీక బహుళ విధియ నాడు వేలాది జనం చూస్తూ ఉండగా చెరువు కొమ్ము బావి వద్దకు పెళ్లి కొడుకులాగా పూలదండలతో వచ్చి పిచ్చి సుబ్బారెడ్డి బావిలో దూకి చెరువు కొమ్ము బావి నుంచి లేచి వచ్చారు.
రామయోగి ఒకసారి గంగవరం గ్రామం గంగాదేవి ఆలయం వద్ద ఉండగా మాలకొండయ్య అనే భక్తుడు విస్తరిలో అన్నం కూరలు తెచ్చి తినమంటే స్వామి ఊరకే చూస్తూ ఉండగా ఒక నాస్తికుడు నీ ఇంటిలోనిదంతా తెస్తే తింటారని హేళన చేశాడు. మాలకొండయ్య ఇంటిలో ఉన్న ఖాద్యాలన్నీ తెచ్చాడు. తాత తిన్నాడు. నాస్తికుడు ఊరివారు వండుకున్నదంతా తెస్తే తింటాడేమో అని వెక్కిరిస్తే అంతా తీసుకురండి మాయా అన్నారు. గ్రామీణులంతా తమ తమ ఇండ్లలోని అన్నమంతా తెస్తే తిని నాస్తికుని కన్నుల్లోకి చూశారు. వాని శక్తి హరించిపోయి ముచ్చెమటలు పోసి యోగి తాత కాళ్లపై పడి క్షమాభిక్ష వేడుకున్నాడు. ఆలయం ముంగిటి బావి నుండి 10 బిందెల నీళ్లు తెప్పించి తాగాడు. ఆ చమత్కారానికి ఊరంతా జై జై నినాదాలు చేశారు. ఒకసారి రామయోగి దొనకొండ స్టేషన్లో నిలిచిన రైలు బండి ఎక్కితే టీసీ వచ్చి దిగంబరంగా ఉన్న యోగిని చూసి తిట్టి దింపివేసి వెళ్ళగొట్టాడు. రామయోగి ఆ రైలు పెట్టెను ఎడమ చేత చరచి దిగిపోయాడు. సిగ్నల్ ఇచ్చిన రైలు కదలలేదు. గిద్దలూరు నుండి మెకానిక్స్ వచ్చి లోపం కనుగొనలేకపోయారు. సీతారామయ్య అనే భక్తుడు రామయోగిని పరాభవించిన ఫలితమని స్టేషన్ అధికారులకు చెప్పాడు. అంతా వెళ్ళి రామయోగిని బతిమాలుకున్నారు. స్వామి వచ్చి కదులు మాయా అంటూ రైలు బండిని కుడి చేత చరిచారు. బండి కదిలింది. దొనకొండ రైల్వే డాక్టర్ తంజావూరు శంకమలం పిళ్ళేకు రామయోగిపై భక్తి కుదిరి పొట్లపాడుకు అప్పుడప్పుడు వెళ్ళి దర్శించేవాడు. ఒకసారి యోగిని దర్శించి దొనకొండ గంగను దర్శించబోతే గుడి తలుపులు మూసి ఉన్నాయి. గుడి అరుగుపై ఉన్న సిరసాల రామయ్యను గుడి తలుపులు తీయమంటే ఆయన మౌనంగా ఉండమని సైగ చేశాడు. గుడి లోపల ఉండి ఒక స్త్రీ ఒక పురుషుడు మాట్లాడుతున్న ధ్వనులు విని ఊరుకున్నాడు. కాసేపటికి గుడి తాళం తనంత తానే ఊడి తలుపులు తెరుచుకున్నాయి. మాయా నిజం అంటూ రామయోగి గుడి నుండి వెడలి వచ్చి బిత్తరపోయి చూస్తున్న ఆ ఇరువురిని దీవించి సాగిపోయారు. సిరసాల రామయ్య పిళ్ళే గారికి గంగమ్మ దర్శనం చేయించి ఇందాక రామయోగి మాట్లాడినది ఈ అమ్మతోనే అన్నాడు. ఇంతకు పూర్వం పొట్లపాడులో రామయోగిని దర్శించి దొనకొండ గంగ దర్శనానికి సైకిల్పై వచ్చిన పిళ్ళే గారికి స్వామి తనకంటే ముందే వచ్చి దొనకొండలో అమ్మవారితో మాట్లాడిపోవడం నమ్మరాని నిజమైంది. భక్తి వైరాగ్యములు మనసులో నింపుకొన్న పిళ్ళే రిటైర్ అయి వచ్చి పొట్లపాడు రామయోగి సేవలో నిలిచిపోయాడు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం ఉదయం రామయోగి తాత పొట్లపాడు బావిలో మునిగి త్రిపురాంతకం చెరువులో తేలి త్రిపుర సుందరిని కొలిచి మరునాడు భక్తుల కోరికపై పుల్లల చెరువుకు పోయి 4 దినాలు ఉండి మానేపల్లి మీదుగా ముటుకుల చేరే వరకు పొట్లపాడులో కలరా విజృంభించింది. శ్రీవారి కోసం భక్తులు ముటుకుల అనే గ్రామం చేరే వరకు తన బిడ్డలకు కలిగిన ఆపద గుర్తించారు. రామయోగి అక్కడి బావిలో దూకి పొట్లపాడు చేరి గ్రామమంతా తిరిగి అందరికీ ఆరోగ్యం ప్రసాదించాడు. ఆ సంవత్సరమే పొట్లపాడు జనులు వినాయక చవితి పండుగ చేసుకొని సాయంకాలం రామయోగి తాత సన్నిధికి వచ్చి మొక్కుతుంటే స్వామి తన శిష్యులను భక్తులను ఉద్దేశించి ఈ మాయ తనువుతో నేను సంచరించే కాలం పూర్తి అవుతున్నది. నేటి నుండి సరిగ్గా 4.5 మాసాలకు విరోధికృత్ సంవత్సర పుష్య బహుళ తదియ శనివారం అర్ధరాత్రి దాటిన 1 గంటకు నేను జీవసమాధి అవుతాను. నన్ను నేల మాళిగలో ఉంచి పైన మందిరం నిర్మించండి అని ఆదేశించారు.
విరోధికృత్ పుష్య బహుళ తదియ శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత అంటే 7/1/1912 ఆదివారం అవుతుంది. శిష్యులు భక్తులు ఏడుస్తుంటే వారికి హితోపదేశం చేశారు. గోలందార్ పెదసాహెబ్ తన గొడ్ల చావిడి స్థలం ఇవ్వడానికి శంఖమలం పిళ్ళే నేలమాళిగ మఠం నిర్మాణాలకు ముందుకు వచ్చారు. 3 మాసాల్లో మఠం నిర్మాణం జరిగింది. దూరాల భక్తులు వేల సంఖ్యలో వచ్చారు. పుష్య బహుళ తదియ ఉదయమే రామయోగి నిలువెల్లా చందనం పూసుకొని వేదిక ఎక్కి, రేపటి నుండి 6 మాసాల తరువాత శ్రావణ బహుళ విధియ చంద్రోదయం తరువాత నేను మఠం తలుపులు తెరచి నన్ను పిలిస్తే పలుకుతాను. తొందరపడి గడువు ముందుగా పిలిస్తే నేను ఇకను ఎప్పుడూ పలకను. ఈ రాత్రి నన్ను సమాధిలో నిక్షిప్తం చేసి రేపు మధ్యాహ్నం దాకా పై మఠం తలుపులు మూయండి. కారణం రేపు బోధపడుతుందని తాము ధ్యానమగ్నులైనారు. ఆ సాయంకాలం దర్శి నుండి తహసీల్దార్ వచ్చి సజీవ సమాధి ప్రభుత్వ చట్టానికి విరుద్ధం కనుక ఆపవలసింది అని మనసకరణాలను ఆదేశించారు. స్వామి, నా ప్రభుత్వ నియమం వేరే ఉంది, మీ ప్రభుత్వంతో నాకు పని లేదు అన్నారు. తహసీల్దార్ తిరిగి వెళ్ళిపోయాడు. ఆనాడు మధ్యరాత్రి గడిచిన తరువాత 1 గంటకు రామయోగి లేచి మాయ నిజం అంటూ అందరినీ దీవించి దేవసాని సుబ్బారెడ్డి, నుసుం బయ్యపురెడ్డి, కరణం అచ్యుతన్న, వెంకట నారాయణప్ప, గోలందార్ పెదసాహెబ్, శంఖమలం పిళ్ళే, బొద్దుల తాయమ్మ, సీతారామయ్య, కాకుమాను మునయ్యలను పిలుచుకొని తానున్న పద్మాసనం స్థితిలోనే ఎత్తుకుపోయి సమాధిలో నిక్షిప్తం చేయండి అన్నారు. వారు అలాగే చేసి తలుపులు మూసి రేయంతా భజనలు చేశారు. మరునాడు కలెక్టర్ ఉత్తర్వులతో వచ్చిన తహసీల్దారు సమాధిని సమీపిస్తే తనను జ్వాలలు దహిస్తున్నట్లు అనిపించి తన దారిన తాను పోయాడు. స్వామి చెప్పిన గడువు 6 మాసాల 13 దినాలు. కానీ బొత్తుల తాయమ్మ తొందరపడి 3 నెలలకే తలుపు తెరిచి తాతను పిలిచింది. తాత పలకలేదు. ఇక శాశ్వతంగా పలకడు. ఆయన వైఖరి వాక్కు మనకు వినపడదు. అయినా ఆర్తులైన భక్తులు మనసారా పిలిస్తే ఆయన శక్తి ఓ అంటే ఓ అంటూ కష్టాలు కడగండ్లు తీర్చి అభీష్టాలు నెరవేరుస్తున్నది. పొట్లపాడు మఠంలో కొలువు తీరిన రామయోగి తాతను ఈనాడు వేల జనం కొలుస్తున్నారు. వారి ఆరాధనోత్సవాలు ఏటేటా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. భక్తులు ఏడాది పొడుగునా సమాధి దర్శనానికి వచ్చి తమ కష్టాలు అభీష్టాలు విన్నవిస్తారు. సంతానం కోసం స్త్రీలు తడి బట్టలతో వరం పడతారు. తమ పిల్లలకు యోగమ్మ, యోగయ్య అని పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. రామయోగి తాత బ్రహ్మోత్సవాలు 3 దినాలు వైభవంగా జరుగుతాయి. ప్రస్తుతం అధ్యక్షులు చమిడిచెట్టి చినవేంకట స్వామి గారు. పాలక మండలి వారు సకల సదుపాయాలు సమకూరుస్తారు. మొదటి నాడు భక్తులు ఎండు కొబ్బరి చిప్పలు చువ్వలకు గుర్చి దీపాల వెలుగులో ఊరేగిస్తారు. 2వ నాడు మొక్కుబడుల వారి మొక్కుల చెల్లింపు ఉంటుంది. 3వ నాడు ఆ గ్రామ ప్రజలు పొంగళ్ళు నివేదన చేస్తారు. యోగి తాత ఉత్సవాలప్పుడు సమాధి కోసం స్థలమిచ్చిన గోలందార్ మోతార్ పెదసాహెబ్ జెండా ఊరేగింపు జరుగుతుంది. ధన్యవాదాలు.